హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇప్పుడైతే మీకు సేమియా ఉప్మా తయారు చేసే విధానం అయితే నేను చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని మనం 3 గ్లాసుల సేమియాని తీసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్, మీకు తగినంత ఆయిల్ తీసుకోండి. మీరు సేమియా ఎంత వాడుతున్నారో దాన్ని బట్టి ఆయిల్ తీసుకొని అందులో కొన్ని జీలకర్ర ఆవాలు, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిగడ్డ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకొని ఇప్పుడు మనం కొంచెం టమాటో యాడ్ చేసుకుందాం. టమాటో కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. దానికోసం మనం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే టమాటా తొందరగా మెత్తబడి త్వరగా ఉడుకుతుంది. తర్వాత కొద్దిగా అల్లం వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన వరకు పోయే వరకు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం 5 కప్స్ వాటర్ అయితే తీసుకుందాం. 3 కప్స్ అయితే వేసుకున్నాం కాబట్టి మనము సేమియా 5 కప్స్ వాటర్ వేసుకొని బాగా బాయిల్డ్ అవ్వాలి. బాగా బాయిల్డ్ అయిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు కొద్దిగా కలుపుకుంటూ మంచిగా ఇప్పుడు సేమియా అయితే ఇందులో వేసుకుందాం. సేమియా వేసుకొని మంచిగా కలుపుతూ అయితే వేసుకోండి. అడుగు పట్టదు, గడ్డల్లాగా ఉండదు. ఇప్పుడు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచుకోండి. ఇప్పుడు మళ్ళీ తీసి చూస్తే మొత్తం వాటర్ అంతా ఇంకే వరకు ఉంచుకోండి. వాటర్ ఇంకింది అనిపిస్తే మీరు అలాగే బాదం, కాజు మీకు నచ్చిన వేసుకోండి. నేనైతే పల్లి ఒకటే యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని అయితే నెయ్యిలో వేయించి పెట్టుకొని దాంట్లో అయితే వేసుకోవాలి. నేనైతే వేసుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్ మళ్ళీ మొత్తం ఇంకే వరకు ఉంచుకొని ఇలానే బాగా ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇది అయితే ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసి అయితే నేను మీకు చూపిస్తున్నాను. కొద్దిగా చల్లబడిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకొని మీకు నచ్చిన పచ్చడితో కానీ తింటే చాలా బాగుంటుంది సేమియా ఉప్మా. పచ్చడి వద్దంటే ఇలా తిన్నా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా పొడి పొడిగా వస్తుంది. థ్యాంక్ యూ అండి అందరికీ.